పిచ్చా నీకు? అవును, నీ ప్రవర్తన చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పడుతోంది. ఎంత బాగా ఉండేవారు. మీ ఇద్దరిని జంటగా చూస్తే ముచ్చటేసేది, మురిసిపోయేవాళ్ళం. అలాంటిది మీరు విడిపోవడం ఏంటి? కోర్టు వరకు రావడం ఏంటి మాన్సి? ఎందుకో నేనేం చేస్తున్నానో నాకు తెలుసు మృదుల. తల తిరుగుడు సమాధానం చెప్తే పడతాయి చెప్తున్నాను. కొట్టు మృదుల, నువ్వు కొట్టినా నాకు బాధగా ఉండదు. ఎందుకంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ నా బాధ నీకు తెలీదు. నన్ను వదిలేయండి. మానసి, మానసి, ఏంటి గౌరవ్ మరి ఇంత మొండిదానిలా తయారైంది? ఏమైంది దానికి? ఏమో వదినా, ఏమీ అర్థం కావడం లేదు. పిచ్చి పట్టినట్టు తయారైంది. నాకు భయమేస్తుంది పెద్దమ్మ. మానసి లేకపోతే నేను బతకలేను. ఏం కాదు నాన్న, కోర్టు గడువిచ్చింది కదా, అది చాలు. అందరం కలిసి ఎలాగైనా తన మనసు మారుద్దాం. తనని దూరం చేసుకుని నేను బతకలేను సార్. ఆ కళ్ళల్లో కొంచెం కన్నీళ్లు కనిపించినా నా మనసు కలవరపడిపోతుంది. మమ్మల్ని విడదీయకండి ప్లీజ్. దేవుడా, ఆ గౌరవ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నీ మంచి కోసమే చేస్తున్నారా అని ఎట్లా అర్థమయ్యేలా చెప్పాలరా నీకు? నాకు పిల్లలు పొట్టకిట్లా చేస్తున్నాడని తెలిస్తే అప్పుడు అస్సలు విడాకులు తీసుకోడు. నా గురించి ఆలోచిస్తూ జీవితాంతం ఏడుస్తాడు. అందుకే ఆ నిజం తెలవక ముందే విడాకులు ఇచ్చేయాలి, పెళ్లి కూడా చేసేయాలి. ఏదో ఒకటి చేయాలి. నాలుగు రోజులు మీరు లేకపోయేసరికి ఇంట్లో సందడే లేకుండా పోయింది. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోంచేద్దాం. మృదుల, ఎందుకు వెళ్ళమన్నాను ఇప్పటికైనా అర్థమైందా? అనుమానాలన్నీ తీరిపోయినట్టేగా? అనుమానమైతే పోయిందత్తయ్య. ఇక్కడ గంగ పరిస్థితి చూసి జాలిపడాలో, ఆ ప్రభావం మా జీవితాల మీద ఎలా ఉండబోతుందోనని భయపడాలో అర్థం కావట్లేదత్తయ్య. నాకు అదే భయంగా ఉందమ్మా. కానీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు కదా, అది చాలు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఎవరు? మృదులా, అదేంటి వారం రోజులు ఉంటానని వెళ్ళావు, 4 రోజులకే వచ్చేస్తావేంటి? ఏంటమ్మా, ఎన్ని రోజులు పనుందని చెప్పి వెళ్తే అన్ని రోజులు ఉండాలా ఏంటి? వెళ్ళిన పని అయిపోయింది, వచ్చేసింది. అయ్యో, ఇప్పుడు తప్పుగా నేనేమన్నాను? ఊరెళ్ళింది, పిల్లలతో 10 రోజులు సరదాగా ఉండకుండా ఇక్కడేమంత పనుందని అంత తొందరగా వచ్చేసింది అన్నాను, అంతే. ఆ అనడంలోనే 100 అర్థాలున్నాయి. దెప్పి పడవడం తప్ప వేరే మాటలు రావా మీకు?
సరిపోయింది. వెనకటికెవడో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడంట. అలా ఉంది. అమ్మమ్మ, మళ్ళీ మొదలు పెట్టావా? అసలేం మాట్లాడకుండా ఉండలేవా? ఇప్పుడు నేనేమన్నానే? ఊ అన్నా తప్పు, ఆ అన్నా తప్పులా ఉంది. అందుకే ఏమీ అనకు, ఏ బాధ ఉండదు. ఏమీ అనుకోవద్దు మృదుల. ఇప్పటికే ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళు. పద. ఆగవే. నువ్వు పదమ్మమ్మా. ఈ ముసల్దాంతో పెద్ద తలనొప్పైపోయింది. ఆవిడ సంగతి తెలిసిందే కదా మాన్సి. సర్లే గాని ముందు నీతో మాట్లాడాలి. అమ్మమ్మ, బుర్రలో ఇంకా ఏం తిరుగుతుంది? ఏం తిరిగి ఏం లాభం? నేను చెప్పేది ఎవ్వరూ నమ్మరు కదా. నువ్వు మారవా అసలు? ఎంత మాట పడితే అంత మాట అనేయడమేనా? ఏదో పెద్దదానివి కదా అని ఏమన్నా పడుతున్నారు. ఎక్కువ మాట్లాడేవే అనుకో, ఏదో ఒక రోజు గొంతు పిసికేస్తారు. నీకు పూర్తిగా ఆవిడ సంగతి తెలీదు. నా సంగతి పూర్తిగా వాళ్ళకి తెలీదే. నా అనుమానం నిజమని తేలని, అప్పుడు నేనేంటో చూపిస్తాను. అదిగో మళ్ళీ అనుమానం అంటావు. మళ్ళీ అనుమానించడం కాదే, అప్పటి అనుమానమే ఇప్పుడు ఇంకా బలపడింది. అమ్మమ్మ, అవునే పిచ్చి మొహమా. బయలుదేరినప్పుడు నీ మొగుడు వారం రోజులు పనుందని బయలుదేరాడు కదా. ఇది సరిగ్గా వారం రోజుల్లో వస్తానని బయలుదేరింది. అల్లుడు ఫోన్ చేసి రేపొచ్చేస్తాను అన్నాడు కదా. సరిగ్గా ఒక్క పూట ముందు ఇదేమో ఇంటికొచ్చేసింది. అంటే ఏంటర్థం? ఏంటర్థం? ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఇక నీ మొగుడుతో నువ్వేం కాపురం చేస్తావే? కొంగునెలా కట్టుకుంటావు? నా అనుమానం నిజమైతే ఇద్దరు ఒకే చోటుకు వెళ్లారు. ఏదో గూడు పుటాన్ని నడుస్తోంది. అమ్మమ్మ, నిన్ను చంపేస్తాను. అబ్బా, వదలవే, వదలు. లేకపోతే ఏంటమ్మమ్మా? అన్నీ నీకు ఇలాంటి పనికిమాలిన ఆలోచనలేనా? మళ్ళీ ఇలా మాట్లాడితే ఇంటికి పంపించేస్తాను. నిన్నొదిలి నేనెక్కడికి పోతానే? ఈ మృదుల మీద మాత్రం ఓ కన్నేసుంచాలి. లేకపోతే నా మనవరాల కాపురం కూలిపోతుంది. మాన్సి, మాన్సి ఆగు. నువ్విప్పుడేం మాట్లాడాలనుకుంటున్నావు నాకు తెలుసు మృదుల. దాని గురించి అయితే ఇంకేం మాట్లాడాల్సింది లేదు. పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? ఎందుకు ఇలా తయారవుతున్నా? అసలు మీరేంటి విడాకుల కోసం కోర్టుకు ఎక్కడవేంటి? గౌరవ్ ఎక్కడా? గౌరవ్, గౌరవ్! మనం ఏం చెప్పినా వినిపించుకోదొద్దునా. విడాకులు విడాకులు అని ప్రాణాలు తీసేస్తుంది. ఈరోజు కోర్టులో నేనేమాత్రం కామ్గా ఉన్నా విడాకులు వచ్చేసి ఉండేవి. అసలు ఏం దయ్యం పట్టుకుందో ఇలా తయారైంది. నాకు కాదురా, నీకే దయ్యం పట్టుకుంది. విడాకులు కావాలి కావాలి అని ముందు నుంచి చెప్తూనే ఉన్నా కదా. అంత కష్టపడి కోర్టు వరకు తీసుకెళ్తే కాకుండా చేసినా. ఎందుకు ఇవ్వాలి నీకు? పిచ్చి పట్టిన దానిలో అరిస్తే విడాకులు ఇచ్చేస్తామా? నువ్వు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినా విడాకులు ఇచ్చేదే లేదు. గౌరవ్ ఆపుతావా? ఇదిగో మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. మధుగారు బాగానే చేరిపోయావు కదా. ఇప్పుడే వచ్చాను మధుగారు. ఏమంటున్నారు వాళ్ళు? మాట్లాడావా? ఇప్పుడే మాట్లాడుతున్నాను. నా మాట అయితే వినేటట్టు కనిపించడం లేదు. మీరే మాట్లాడండి. మాట్లాడు. ఏంది బావా? నువ్వే చెప్పాలి మానసి. ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? బావా,
ఇప్పుడు దీని గురించి మాట్లాడే ఓపిక లేదు. రేపు వస్తావన్నావు కదా, వచ్చినాక మాట్లాడదాం. వచ్చాక కూడా మాట్లాడేదేముంది, అదే కదా. రే గౌరవ్, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. మానసి, ప్రాబ్లం ఏంటి? పిల్లల గురించే కదా. అయినా ఇద్దరు ఆలోచించి ఒక అండర్స్టాండింగ్ రావాలి, కానీ విడిపోతామంటే ఎలా? బావా ప్లీజ్, ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదని చెప్తున్నాను కదా, రేపు వచ్చాక మాట్లాడదాం. సరే, ఈలోగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని గొడవలు పడద్దు. వచ్చాక మాట్లాడదాం, సరేనా? ఉంటాను మృదుల. సరే మధు గారు, జాగ్రత్తగా రండి. మాన్సి, నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి. తప్పు నీ వైపే ఉంది మాన్సి. గౌరవ్ది ఎలాంటి తప్పు లేదు. అవును, తప్పంతా నాదే. వాడు శ్రీరామచంద్రుడు, నేను శూర్పణఖని. ఒప్పుకుంటున్నాను కదా. మీరేం చెప్పినా నేను మారను, అర్థమైందా? ఇంకో 10 రోజుల్లో మళ్ళా కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. ఈసారి ఎట్లాంటి లొల్లి చేయకుండా బుద్ధిగా విడాకులు తీసుకోమని చెప్పు. పిచ్చా నీకు? మేమేమంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఇట్లనే మాట్లాడతా. ఇందులో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు. ఎవరి మాట విననని చెప్తున్నాను కదా. ప్లీజ్ ఇక నన్ను వదిలేయండి. మాన్సి, ఏంటి గౌరవ్ ఇది? ఎందుకు ఇలా తయారైంది? ఏమో వదినా, నాకైతే పిచ్చెక్కుతోంది. అప్పటికి పిల్లలు వద్దంటున్నావు కదా, ఇప్పుడిప్పుడే వద్దులే, తర్వాత చూసుకుందామని కూడా చెప్పాను. ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు. ఆ విడాకులన్న మాట బుర్రలోంచి పోవట్లేదు వదినా. అసలు నిజంగా పిల్లల కోసమేనా, వేరే కారణం ఏమన్నా ఉందా అని డౌట్ కూడా ఉంది. నాకు అదే డౌట్గా ఉంది గౌరవ్. మానసికి పిల్లలంటే ప్రాణం. పిల్లల్ని ఎందుకు వద్దు అంటుంది? ఒకవేళ వద్దనుకున్నా నువ్వు సరే అన్నావు కదా, అయినా ఎందుకు విడాకులు కావాలంటుంది? ఏదో కారణం ఉంది గౌరవ్. మానసి మాట్లాడుతుంటే కోపం కన్నా బాధే ఎక్కువ కనిపిస్తోంది. ఏదో విషయం గురించి టెన్షన్ పడుతుంది. తనలో తనే నరకం అనిపిస్తోంది. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పాలి కదా వదినా. గొడవ పడ్డం, విడిపోవడం వల్ల ఏంటి ఉపయోగం? చెప్పే విషయం అయితే ఎప్పుడూ చెప్పుండేది గౌరవ్. తనతో గొడవలు పడ్డం మానేసి మెల్లగా నువ్వే ఎలాగోలా తెలుసుకోవాలి. సరే వదినా, ప్రయత్నిస్తాను. కానీ తన పరిస్థితి చూస్తుంటే భయం వేస్తోంది. అసలు నాలో ఏదైనా తప్పుందేమో, అందుకే దూరం కావాలనుకుంటుందేమో. అసలు ఈ విడిపోవడాలు, గొడవలు లేకుండా చస్తే బాగుంటుంది అనిపిస్తుంది వదినా. గౌరవ్, ఏంటా మాటలు? లేకపోతే ఏంటొదినా, నా వల్ల మానసిక సంతోషం లేదు, ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేదు. మీ అందరినీ బాధ పెడుతూ ఉండడం ఎందుకు? అసలు విడాకులు ఊసెత్తితేనే విరక్తి పుడుతోంది. గౌరవ్, పిచ్చా నీకు? మరి ఇంత పిరికివాడు అయిపోతున్నావేంటి? సమస్యలు ఎవరికి రాలేదు చెప్పు. నాకు మీ అన్నయ్యకి రాలేదా? అసలు శాశ్వతంగా విడిపోతామేమో అనుకున్నా, మళ్ళీ కలవలేదు. అసలు ఇప్పుడు మాకున్న సమస్య కన్నా పెద్దదేమీ కాదు. ఆవిడ ఎవరో ఇంట్లోకొచ్చి మీ అన్నయ్యని తన భర్త అంటోంది. కాదంటే ఆవిడ ప్రాణాలు పోతాయన్న భయం. అవునంటే నేను బ్రతకలేను. అడకత్తర్లో వక్కలా అయిపోయింది నా పరిస్థితి. అయినా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డం లేదు. మీరు ఈ మాత్రానికి చచ్చిపోతాము, పారిపోతాము అంటే ఇక జీవితానికి అర్థమే ఉంటుంది. నేను చెప్పింది చేయి గౌరవ్. మానసి మనసులో ఏముందో తెలుసుకో. సమస్య తెలుసుకుంటే పరిష్కారం ఎంతసేపు చెప్పు. ముందైతే గొడవ పడ్డం మానే, ప్రేమగా ఉండు. సరే వదినా. సరే, భోంచేద్దాం పద.
మధు గారు వచ్చేసారా? వచ్చేసారా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. నిజం తెలియకముందు బాధగా ఉండేది అత్తయ్య. ఇప్పుడు తనని చూస్తుంటే పాపం అనిపిస్తోంది. ఈ రోజు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారు కదా, అంతే. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు మీరు వస్తారో, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని తెల్లార్లు మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా. అవును, వెళ్ళిన పని ఎలా జరిగింది? బాగా జరిగింది గంగా. ఉన్న టెన్షన్స్ అన్నీ తీరిపోయాయి. సరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మనోడా, వచ్చేసావా? అవును, వారం రోజులు పనుందని వెళ్ళావు, 4 రోజులకే వచ్చేసావేంటి? అమ్మమ్మ, మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు లోపలికెళ్ళు. ఆగవే. వెళ్ళు. అబ్బా, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, టిఫిన్ పెడతాను. సరే. ఈ ముసలావిడ చాదస్తం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది మృదుల. చాదస్తం కాదత్తయ్య, అనుమానం. మధు గారి మీద, నా మీద బాగా అనుమానంగా ఉంది. అయినా ఇదే ఉందత్తయ్య, ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. నా భయం అంతా మానసి గౌరవాల గురించే. నేను అదే ఆలోచిస్తున్నాను. మానసికి ఏమైందో, ఎందుకలా ప్రవర్తిస్తోందో ఏమీ అర్థం కావడం లేదు. తొందరగా వాళ్ళ సమస్యకి ఒక పరిష్కారం చూడాలి. అమ్మమ్మ, అబ్బా, ఉండవే. ఎక్కడికి? అమ్మమ్మ, నువ్వురా. అమ్మమ్మ ఎక్కడికి? రావే. అమ్మమ్మ, నువ్వురా. అమ్మమ్మ, నువ్వురా చెప్తాను. అమ్మమ్మ. అబ్బా, ఉండు. మనోడొస్తాడేమో చూస్తుండు. అమ్మమ్మ, వద్దే. ఇలా దొంగతనంగా వచ్చి ఏదో చెయ్యబోయి ఆయన కంటపడితే అస్సలు బాగోదు. నీ బతుకు బాగుండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి, తప్పదు. అమ్మమ్మ, హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నావేంటి? ఆఫీస్ ఫైల్స్ అవి ఉంటాయి. ఏమైనా పోతే మళ్ళీ ఆయనకి సమస్య వస్తుంది. ఉండవే, నేను చూస్తున్నాను కదా. ఇది నీ మొగుడు బాగోతావు. ఇది ఆ మృదుల జాకెట్టే కదా? ఏమో అమ్మమ్మ. ఏమో ఏంటే, ఇది దాందేనే. నేను చెప్పానా వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారని? ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడేమంటావు? ఏమో అమ్మమ్మ, నువ్వేదేదో చెప్తావు. మా ఆయన అయితే అలాంటి వాడు కాదు. మొగుడు మీద నమ్మకం ఉండొచ్చే, మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. పోసి పిచ్చి ముఖమా? వాళ్ళిద్దరూ ఒకే చోటికి వెళ్ళకపోతే ఆ మృదుల జాకెట్టు నీ మొగుడు బ్యాగ్లోకి ఎలా వస్తుంది? ఏమో, ఎలా వచ్చిందో ఏమో. నువ్వెన్నైనా చెప్పు, నా మొగుడు బంగారం. తప్పు చేశాడంటే నేను అస్సలు నమ్మను.
అయినా ఇది మృదుల జాకెట్టే అని. నమ్మకే నమ్మకు. అక్కడేం ఘనకార్యాలు వెలగబెట్టొచ్చాడో వెళ్ళి సేవలు చేసుకో.